హాయ్ అండి, అందరికి నమస్కారం. 2019లో ఎలక్షన్స్ ముందల వైఎస్ వివేకానంద రెడ్డి గారిని అతి దారుణంగా హతమార్చారు. కేవలం ఆయన అవినాష్ రెడ్డి గారికి కడప ఎంపీ సీటు వద్దన్నాడన్న సాగుతో ఆయన మీద కక్షగట్టి ఆయన్ని దారుణంగా నరికి చంపారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో అతను ఒంటి మీద సుమారు 10 చోట్ల కత్తిగాయాలు అయ్యాయని, తల నరికితే తలలో నుంచి బ్రెయిన్ బయటకు వచ్చిందని, అంత దారుణంగా ప్రత్యర్థులు ఆయన్ని హతమార్చారని పోస్ట్ మార్టం రిపోర్ట్ వెల్లడించింది. ఫస్ట్ దీన్ని వైసీపీ ఛానల్స్లో ఇది గుండెపోటుగా చిత్రీకరించారు. ఆ తర్వాత గొడ్డలపోటు అన్నారు. దాన్ని చేసింది అప్పటి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారే అన్నారు. ఆయన మీద నారాసుర రక్త చరిత్రని ఎన్నో కథనాలు ప్రచురించారు. ఆ సమయంలో సిబిఐ ఎంక్వైరీకి పట్టుబట్టారు. సో అప్పటి సీఎంగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని సిబిఐకి అప్పగించారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ సిబిఐ తన పని తాను చేసుకొని పోయింది. 2019లో అప్పటి పులివెందుల సిఐగా పనిచేసిన జయశంకరయ్య సాక్షులకి సహకరించారని, రక్తపు మడుగులు కడగటానికి నిందితులకు సహకరించారని, సాక్ష్యాలు తారుమారు చేశారని, దర్యాప్తును నీరుగార్చారని చంద్రబాబు నాయుడు గారు 2019లో సిఐ శంకరయ్యని విధుల నుంచి తొలగించారు. అంటే విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత సిబిఐ ముందర శంకరయ్య స్టేట్మెంట్ ఇస్తూ నిందితులు అవినాష్ రెడ్డి తనను బెదిరించారని, దీంతో నేను నిందితులకు సహకరించానని, రక్తపు మడుగులు కడగటానికి నన్ను బెదిరించారని, కేసు నీరుగార్చాలేక చేశారని సిబిఐ ముంగల స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత వైసీపీ పెద్దల దగ్గర నుంచి భారీ ఎత్తున ముడుపులు అందుకొని సిఐ శంకరయ్య సిబిఐ కోర్టుకు రమ్మన్నప్పుడు కోర్టుకి మొహం చాటేశారు. దీని ప్రతిఫలంగా ఆయనకి తిరిగి సిఐ పోస్ట్ ఇచ్చింది వైసీపీ గవర్నమెంట్. ఇప్పుడు ఆయన తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు గారికి లీగల్ నోటీస్ పంపించేంత పెద్దవాడయ్యాడు. ఏమని లీగల్ నోటీస్ పంపించాడంటే, సీఎం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో పదే తన పేరు వాడుతున్నారని, తనకు ఈ హత్యకు ఎలాంటి సంబంధం లేదని ఆయన బహిరంగంగా అసెంబ్లీ సాక్షిగా సిఐ శంకరయ్యకు క్షమాపణ చెప్పాలని, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అతనికి 1,45,00,000 పరువు నష్ట దావా కింద చెల్లించాలని చెప్పి ఆయన నిన్న లీగల్ నోటీస్ చంద్రబాబు నాయుడు గారికి పంపించారన్నమాట. దీంతో ప్రభుత్వం చాలా సీరియస్ అయింది. ఆఫ్టర్ ఆల్ ఒక సిఐ, అదీ కాక వివేకానంద రెడ్డి హత్య కేసు నీరుగార్చడానికి సహకరించిన ఒక సిఐ సీఎంకే లీగల్ నోటీస్ పంపించడాన్ని రాష్ట్ర హోంశాఖ చాలా సీరియస్గా తీసుకుంది. సో దీంతో ఆయన మీద ఎంక్వైరీ చేసి అసలు శంకరయ్య వెనకాల ఎవరున్నారు, ఎవరి పోర్బలంతో శంకరయ్య సీఎం గారికే లీగల్ నోటీస్ పంపించారు, దీని మీద ఎంక్వైరీ వేసింది. దీంతో రాబోయే రోజుల్లో అసలు సిఐ శంకరయ్య వెనకాల ఎవరున్నారు, ఎవరు పోర్బలంతో ఆయన ఎంత దూరం వచ్చి సీఎంకే లీగల్ నోటీస్ పంపించేంత మనగాడయ్యారని నిగ్గుచేల్చడానికి రాష్ట్ర హోంశాఖ చాలా సీరియస్గా తీసుకున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె వైఎస్ సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కనుక ఆదేశిస్తే తాము తిరిగి ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తానని సిబిఐ నిర్మమాటంగా సుప్రీంకోర్టుకు తెలియజేసింది. సో దీంతో సుప్రీంకోర్టు తిరిగి ఈ కేసుని రీఎంక్వైరీ చేయాలని, నిందితులు ఎంత పెద్దవాళ్ళైనా సరే వదిలిపెట్టకూడదని, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకి గల కారణాలు ప్రజలకు తెలియాల్సిందేనని, హంతకులకి శిక్ష పడాల్సిందేనని సుప్రీంకోర్టు వెల్లడించింది. అలాంటి సమయంలో తిరిగి శంకరయ్య సీఎం గారికి లీగల్ నోటీసుని పంపించటం వైసీపీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తుంది. కొనుక్కున్న గుర్రాన్ని లేపి తండించుకున్నట్టు అయిద్దని, సిఐ శంకరయ్యని ఒక పాములాగా వాడుతున్నారని, ఒకవేళ సిఐ శంకరయ్య గనక పోలీస్ చేస్తున్న ఎంక్వైరీలో వైసీపీ పెద్దల పేర్లు గనక చెబితే పార్టీకి చాలా నష్టం వాటిల్లుతుందని, అలాగే మరుగుడు పడిపోయిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పుడు మళ్ళీ సంచలనాత్మకమైందని రాష్ట్రం మొత్తం అందరూ కూడా ఈ కేసు గురించి చర్చించుకుంటున్నారని, ఇది వైసీపీ పెద్ద నష్టమే చేస్తుందని వైసీపీలో ఇంటర్నల్ చర్చ జరుగుతుందన్నమాట. ఏది ఏమైనా సరే వివేకానంద రెడ్డి గారి హత్య చేసిన వాళ్ళకి కఠిన శిక్ష పడాల్సిందే, అలాగే సునీతమ్మ పోరాటం గెలవాల్సిందే.